హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా పులిహోర చేశానండి. ఇది చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇందుకోసం మనం ఆశీర్వాద్ పులిహోర పేస్ట్ అని బయట అమ్ముతారండి. కిరాణా షాప్లో దొరుకుతుంది. ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. హాఫ్ కేజీ రైస్కి 2 ప్యాకెట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2 ప్యాకెట్స్ వేసేసి ఇది అన్నం వండి ముందుగానే ఆరబెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసి కాస్త సాల్ట్ కూడా వేసుకొని, సాల్ట్ పేస్ట్లో ఉంటుంది అయినా మనం కొంచెం వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. 2 ప్యాకెట్స్ సరిపోతాయండి. ఇప్పుడు ఒక 3 లెమన్స్, 3 నిమ్మకాయలు ఇలా కట్ చేసి రసం కూడా పిండుకోవాలండి. నా ఛానల్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నిమ్మకాయ చింతపండు 2 కలిసి ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కన్ఫామ్గా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్, ఈజీగా ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. రైస్ రెడీగా ఉంటే మనం చేయాల్సిందే పోపు పెట్టుకోవడమేను. పోపు కూడా ముందుగా రెడీ చేసేస్తున్నానండి. ఇప్పుడు నిమ్మరసం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పోపు ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను. పోపుకి ఏం లేదండి, వేరుశనగపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకొని కొంచెం ఇంగు వేసుకొని పోపు రెడీ చేసేసుకొని ఇందులో వేసి కలిపేసుకోవాలి చల్లారిన తర్వాత. అంతే అండి, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చింతపండు పేస్ట్ అవి కలిపి ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి చింతపండు పేస్ట్ అండి. మనం నిమ్మకాయలు కలిపాం కాబట్టి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.